అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 4వ తారీఖు మే నెల 2025 నుంచి 10వ తారీఖు మే నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారంలో అత్యంత ముఖ్యమైన విషయం మీ అందరికీ తెలియచేయాలి ఏంటంటే, రాహు మీనరాశిలో ఉండి కేతు కన్యా రాశిలో ఉండి అన్ని గ్రహాలు కూడా ఈ రెండు గ్రహాల మధ్య ఉండిపోవటం అనేది జరిగిందన్నమాట. ఇందులో రెండు రకాలుగా మనం ఎన్నో రకాల కాలసర్ప దోషాలు ఉంటాయన్నమాట. సవ్య అపసవ్య అనేది కూడా ఉంటుంది. సో సవ్య దిశలో ఉండేటువంటి రాహుకేతు మధ్యలో కానీ అన్ని గ్రహాలు ఉంటే అత్యంత ప్రమాదం అన్నమాట. అపసవ్య దిశలో ఉంటే అంతగా ప్రమాదం లేదు అని దాని అర్థం. కేతుగ్రస్త కాలసర్ప దోషం అంటే రాహు పైన ఉండి కేతు కింద ఉంటే తల పైన ఉంది కేతు కింద ఉంది అన్నారు. కాబట్టి ఇది చాలా డేంజరస్ అయినటువంటిది. ఒకవేళ కేతు పైన ఉండి రాహు కింద ఉన్నటువంటి కాలసర్ప దోషాలు ఎన్నో ఉంటాయి. అది అత్యంత తక్కువ ప్రమాదాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితిలో రాహు పైన ఉన్నాడు, కేతు కింద ఉన్నాడు. అలాగే ఈ యొక్క రాహు కేతు మధ్యలో కానీ చూసుకుంటే రాహు తరువాత మనకు శని, బుధ, శుక్ర గ్రహాలు, అలాగే సూర్యుడు వచ్చేసి మేషరాశిలో, గురువు వచ్చేసి వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, ఈ అన్ని గ్రహాలు కూడా రాహుకేతు మధ్యలో ఉండిపోయినాయి. ఇది అంత మంచి పరిస్థితి కాదు. ఒక రకమైన యుద్ధ భయాన్ని, యుద్ధ వాతావరణాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని కుదిపేస్తుంది. రాజకీయ నాయకుల యొక్క మూర్ఖత్వపు ఆలోచనలు, తమ మాట నిలబడాలి అని పంతం కొరకు వెళ్ళే పద్ధతిలో లేనిపోని గొడవలు, అశాంతి, ప్రజలలో ఒక రకమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి అన్నమాట. ఇటువంటి పరిస్థితిలో మనకు ఆల్రెడీ రాబోయే రోజుల్లో గురుమూఢము అనేది ఏర్పడుతుంది. ఈ గురుమూఢం వల్ల వివాహాలు జరగవు, అన్ని రకాల శుభకార్యాలు పెండింగ్ అయిపోతాయి. ఈ లోపలే మనకు ఈ సూర్యుడు ఎప్పుడైతే గురువు దగ్గరికి చేరుతాడో వృషభ రాశిలో 15వ తారీఖు మే నాడు ఈ లోపల శుభకార్యాలు చెయ్యాలి. ఆ తర్వాత ముందు పోను శుభకార్యాలు తక్కువ ఉంటాయని అందరికీ తెలిసిందే. ఈ మూడాలు వచ్చినప్పుడే అశుభాలు అన్నమాట. మూఢం అంటే అశుభం. అశుభమైన సమయంలో పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు లాంటి శుభకార్యాలు రద్దు. మరి అశుభ సమయం అనేది ఏర్పడ్డప్పుడు అక్కడ సూర్యుడితో గురువు, ఇక్కడ రాహు పైన ఉండి కేతు కింద ఉండి అన్ని గ్రహాలు లోపలికి ఉండే అవకాశము దాదాపు అనేక రోజులు, అంటే చాలా రోజులు ఉండే అవకాశాలు ఉన్నాయి. 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు కూడా కావచ్చు. అటువంటి పరిస్థితిలో దేశంలో అశాంతి, అలజడి, గొడవలు, టెన్షన్, ప్రజల్లో భయాందోళనలు కలిగే అవకాశాలు ఉంటాయి. కానీ అత్యంత తీవ్రమైన ప్రమాదాలు మాత్రము ఉండదు. ఎందుకంటే ఒకవేళ గ్రహాలన్నీ కూడా కేతు రాహు మధ్యలో కింది నుంచి పై వరకు ఉండుంటే అది ప్రమాదం. గతంలో అలా జరిగి కరోనా లాంటి మహమ్మారి వచ్చింది, కానీ ఇప్పుడు అవకాశం లేదు. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి రాశి వాళ్ళు కూడా పరిహారాలు చేసుకోవడం, మంత్రాలు చదువుకోవటం, తమ పనిని శ్రద్ధగా చేసుకోవటం చాలా మంచిదని తెలియజేస్తూ, జ్యోతిష పరంగా ఎటువంటి సందేహాలను నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ రాశి వాళ్ళందరిలో కూడా మనం చెప్పుకుంటే గతంలో కాగా రాహు కేతు గ్రహాల యొక్క స్థితి బాగా లేనప్పటికీ, ఎటువంటి అనిశ్చితి స్థితి దేశంలో ఉన్నప్పటికీ కూడా చాలా మెలకువగా తెలివిగా వ్యవహరించే వాళ్ళు వృషభ రాశి వాళ్ళు. వీళ్ళ తెలివితేటలే కాదు, కష్టపడే తత్వం వల్ల వీళ్ళు ఎటువంటి అశుభ స్థితిని కూడా తమకు అనుకూలంగా మార్చుకునేటువంటి తెలివి అయిన వాళ్ళు వృషభ రాశి వాళ్ళు. వీళ్ళకి ఈ వారంలో శని ఎంతగా అద్భుతాన్ని ఇస్తున్నాడంటే మంచి రాజయోగాన్ని ఇస్తున్నాడు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, అనేక శుభాలు శని కలిగిస్తూ మంచి అదృష్టాన్ని ఇస్తున్నాడు. తండ్రుల నుంచి, పెద్దల నుంచి రావాల్సిన ఆస్తులు రావటమే కాదు, ధర్మాన్ని కూడా సూచిస్తున్నాడు. శని ఈ రాశి వాళ్ళకి అత్యంత మిత్రుడు. ఎందుకంటే వృషభ రాశికి అధిపతి శుక్రుడు కదా, కాబట్టి ఇద్దరు చాలా మంచి స్నేహితుడు. కాబట్టి 11వ ఇంట్లో ఉన్న శని అపారమైనటువంటి సంపదలు, గొప్ప కీర్తి ప్రతిష్టలు అన్నీ కలిగిస్తాడు. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఇది ఎంతో శుభ పరిణామాన్ని కలిగిస్తుంది. బుధుడి యొక్క అనుగ్రహం వల్ల ధన ఆదాయం బాగా ఉండడము, కుటుంబ సంతోషం బాగుండడము,
దూర ప్రయాణాలు కానీ, విదేశీయానాలు కానీ, తెలివైన నిర్ణయాలు కానీ ఎంతో అద్భుతంగా చేస్తున్నాడు. శుక్రుడు 11వ ఇంట్లో ఉండడం ఈ రాశి వాళ్ళందరికీ ఎంతో గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని, విందులు వినోదాల్లో పాల్గొనేటువంటి శుభ కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి నిర్వహిస్తున్నాడు శుక్రుడు. మంచి భోజనం సమయానికి, సుఖశాంతులు, సంతోషం, సంపద, అనేక రకాల నుండి అష్టైశ్వర్యాలు కలిగిస్తున్నాడు. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా సూర్యుడు మాత్రం పూర్తి వ్యతిరేకతనిస్తున్నాడు. విలువైన వస్తువులు, వాహనాలు, భూములు కొనడానికి ఏమాత్రం కూడా యాక్సెప్ట్ చేయట్లా. కాబట్టి ఈ విధమైనటువంటి సూర్యుని యొక్క స్థితి బాగాలేకపోవడం, ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి ఎంతో మంచిది. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కూడా ఎంతో మంచిది. కుజుడు భార్యాభర్తల మధ్య విభేదాలని, చిన్నటువంటి ఇబ్బందుల్ని కలిగించడానికి ప్రయత్నిస్తున్నాడు. పార్ట్నర్షిప్లో లాస్ అవ్వడం, పెళ్లి కాని వాళ్ళకి ఇంకా టైం తీసుకోవడం, దూరంగా ఉన్న వాళ్ళు దూరంగా ఉండడమే మంచిది అని చెప్పడానికి ఈ వారం అలా అనుకూలంగా ఉంది. ప్రేమికులకు అస్సలు ఏమాత్రం బాగాలేదు. అదృష్టాన్ని శని అదృష్టాన్ని బాగిస్తున్నాడు. వ్యాపారానికి కూడా గురువు చాలా అనుకూలతనిస్తున్నాడు. గురువు యొక్క అనుగ్రహం వల్ల వ్యాపారంలో ఎటువంటి ఇబ్బందులు రావు, బాగా ఉంటుంది, కష్టపడితే అంత లాభం ఉంటుంది అని చెప్పేసి కూడా వృషభ రాశి వాళ్ళకి మనం చాలా బాగా చెప్పొచ్చు. ఇందులో ఉన్నటువంటి కృత్తికా నక్షత్రం వాళ్ళు సూర్యుడిని పూజించాలి. రోహిణి నక్షత్రం వాళ్ళు శివుణ్ణి ఆరాధించడం, చంద్రమంత్రం చదువుకోవటం, మృగశిర నక్షత్రం వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం, ఆంజనేయ స్వామిని పూజనం చేయడం మంచిది. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి. మీ యొక్క ఫ్యూచర్ ఎలా ఉందో తెలియజేస్తూ ఈ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాడు మీ గోపాలయ్య గారు.